ఈరోజు అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు. నిన్ననేమో ఎంగిలి పూల బతుకమ్మ, ఈరోజునేమో అటుకుల బతుకమ్మ. అదేవిధంగా రోజు ఒక్కొక్క బతుకమ్మ గురించి మీకు వివరించడం జరుగుతుంది. అంటే ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, దాదాపు ఒక 100 సంవత్సరాల క్రితం మన భారతదేశ ప్రజల ప్రతి ఒక్కరు, అందరూ మన తాత ముత్తాతలు కావచ్చు, అందరు కలిసి మన రైతు అప్పుడు వ్యవసాయం చేయాలంటే అప్పుడు బోర్లు ఇవి లేకుండే, మోటార్లు కానీ బోర్లు కానీ ఇవి లేకుండే. అప్పుడు ఏమైందంటే, ఎక్కడైతే ఒక కుంటలాగా ఇట్లా చెరువులాగా కట్టుకొని అక్కడనే వ్యవసాయం చేస్తుండే. అప్పుడు కాకతీయులు అనేది వాళ్ళు ఏం చేశారంటే, కాకతీయ రాజు వాళ్ళు చెరువులు తవ్వించారు అన్నమాట బాగా. ఆ చెరువు వెనుకనే పంట అనేది పండించేది ఒక ఆస్కారం ఉండే. తర్వాత ఏమైందంటే, తర్వాత ఆ బావులు అనేటివి స్టార్ట్ చేశారు అనమాట. అంటే అక్కడ ఇక్కడ తాళ్ళు కట్టేసి మధ్యలో బొక్కెన పెట్టి వాళ్ళు మూట కొట్టడం ద్వారా పంట పండించడం జరుగుతుంది అనమాట అప్పుడు. అదే కాకుండా తర్వాత ఏమైందంటే, బాయిలు అనేది స్టార్ట్ అయినాయి అనమాట. నెక్స్ట్ ఆ కిరణ్లు పెట్టి బాయిలు తోడి ఆ బాయిల ద్వారా ఇంకెక్కువ వడ్లు పండించడానికి అవకాశం వచ్చిందనమాట. ఆ బాయిలు పోయిన తర్వాత కరెంట్ అనేది ఉత్పత్తి అయిందనమాట మనకు. ఆ కరెంటుతోని ఆ బోర్ వేసి బోర్ ద్వారా నీళ్ళు తీసుకురావడం జరిగింది. ఆ బోర్ నీళ్ళు వేసి పైపులు వేసి ఆ విధంగా పారించడం జరిగింది. ఇంకా తర్వాత ఏమైందంటే, డ్రిప్ ఇరిగేషన్ వచ్చిందనమాట. ఏ డ్రిప్? మన చైనా డ్రిప్ అనమాట. ఆ చైనా డ్రిప్తోని మనం ఏదైనా బోజగొట్టడం అవసరం లేదు, డైరెక్ట్ డ్రిప్ వరిసి ఆ డ్రిప్ ద్వారా మనకు పంట పండించడానికి ఆస్కారం వచ్చిందనమాట. ఇప్పుడు ఆ డ్రిప్ ఎట్లుందో మీకు చూపిస్తా చూడు ఒకసారి. ఇగో ఇది చైనా డ్రిప్ అనమాట. ఇది చైనా డ్రిప్. ఇగో ఈ విధంగా ఉంటుంది చైనా డ్రిప్. ఇది సన్న చైనా డ్రిప్. ఈ డ్రిప్తోని మీరు ఎంత దూరం వేసుకున్నా సరే, దాదాపు ఒక 100 మీటర్ల పొడవు వేసుకున్నా సరే, 50 మీటర్ల పొడవు వేసుకున్నా సరే, మీకు అది వాటర్ దాని ద్వారానే చుక్కలు పడి మనకు మంచిగా పంట పండడానికి ఆస్కారం ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఛానల్ని మీరు లైక్ చేయండి.